బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్నా కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు నా సామిరంగతో వచ్చేశాడు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడ్డాయి. పక్కా పండగ పర్ఫెక్ట్ మూవీలా మెప్పించడం ఖాయం. ఫస్ట్ హాఫ్లో లవ్ యాంగిల్ చుట్టూ కథ కొంచెం స్లో అయినా ఎంటర్టైన్మెంట్తోనే సాగగా, ఫ్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకునే కథ ఇంటర్వెల్ ఎపిసోడ్తో సెకండ్ హాఫ్ పై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని విధంగా ఉండగా, మధ్యలో కొన్ని సీన్స్ స్లో అయినా కూడా ఫ్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ నాగార్జున ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ మాస్ మూమెంట్స్తో ఎమోషన్స్ని మిక్స్ చేసి నాగార్జునకి మంచి కంబ్యాక్ మూవీలా ముగుస్తుంది. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా పండగ నేపథ్యంలో తెరకెక్కిన నా సామిరంగా ఓవరాల్గా ఈ సీజన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా అనిపించిన సినిమా అని చెప్పాలి. నాగార్జున అటు యంగ్ రోల్లో ఇటు ఏజ్ ఉన్న రోల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా సాలిడ్గా ఎలివేట్ అయ్యాయి అని చెప్పాలి. అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకోగా, రాజ్ తరుణ్ కూడా తన రోల్ వరకు మెప్పించాడు. నా సామిరంగా మొదటి రోజు కలెక్షన్స్: నైజాం 3.6 కోట్లు, సీడెడ్ 1.5 కోట్లు, యూఏ 1.1 కోటి, ఈస్ట్ 1.4 కోట్లు, వెస్ట్ 1.6 కోట్లు, గుంటూరు 1.4 కోట్లు, కృష్ణ 1.3 కోట్లు, నెల్లూరు 1.4 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 9.5 కోట్లు, ఓవర్సీస్ 1.5 కోట్లు, హిందీలో 6.2 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 18.5 కోట్లుగా నిలిచాయి.